హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం రేపు ఉదయం 10 గంటలకి మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం. స్టోరీలోకి వెళ్తే, ఒక డెడ్ బాడీని అంబులెన్స్లో తీసుకెళ్ళడానికి ఒప్పుకున్న ఒక డ్రైవర్, ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకునే ఇద్దరు ప్రేమికులు, పెళ్లికి ముందు ఒక అమ్మాయితో కలవాలనుకునే ఇంకో వ్యక్తి, డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, వాళ్ళ లైఫ్లో కామన్గా ఒక పాయింట్ అయితే ఉంటుంది కదా. మరి ఆ పాయింట్ ఏంటి, మరి వాళ్ళ లైఫ్లో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చాయి, మరి అలా సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు ఏంటి అనేది మీరు త్రూఅవుట్ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. మూవీ బాగుంది, మంచి స్టోరీ లైన్ ఎంచుకున్నారు, తీసుకెళ్లే విధానం కూడా చాలా బాగా అనిపించింది, చాలా న్యాచురల్గా అనిపించింది. మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ అయితే ఫీల్ అవ్వలేదు, సూపర్ అనిపించింది. మెయిన్లీ పర్ఫార్మెన్స్లు చాలా న్యాచురల్గా చేశారు ప్రతి ఒక్కళ్ళు. ఇంటర్వెల్ కాడ ట్విస్ట్ అయితే వస్తుంది కదా, ఆ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది, సూపర్గా వర్కౌట్ అయింది. ఆ ట్విస్ట్ మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కూడా మూవీ చాలా బాగా తీసుకెళ్లారు, ఎక్కడ బోర్ ఫీల్ చేయకుండా సూపర్గా తీసుకెళ్లారు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకో ట్విస్ట్ అయితే పడుతుంది, అదైతే సూపర్ రాసుకున్నారు. ఆ ట్విస్ట్కి తగ్గట్టు ఏవైతే పాయింట్స్ ఉంటాయో వాటిని లింకప్ చేసుకుంటూ కనెక్షన్ చేసుకుంటూ తీసుకెళ్ళి చూపిస్తారు మనకి. క్లైమాక్స్లో చూస్తే అర్థమవుతుంది, అది మాత్రం సూపర్గా అనిపించింది. ఏంటంటే నేను ఏదైతే వాళ్ళ లైఫ్లో మెయిన్ ప్లాట్ ఏదైతే మెయిన్ పాయింట్ ఏదైతే ఉందని చెప్పానో వాళ్ళ లైఫ్కి, అంటే కామన్ పాయింట్ ఏదైతే ఉందని చెప్పానో ఆ కామన్ పాయింట్ అనేది మనకు లాస్ట్లో లింకప్ చేస్తూ కనెక్షన్గా చూపిస్తారు. ఆ స్టోరీ టెల్లింగ్ కూడా క్లైమాక్స్లో అదేదైతే చూపిస్తారో సూపర్గా అనిపిస్తుంది గైస్. అంటే వేరే లైఫ్ ఉంటుంది ప్రతి ఒక్కరిది, కానీ వాళ్ళందరి లైఫ్లో కామన్గా పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ని క్లైమాక్స్లో వాళ్ళు ఏదైతే చూపించాలనుకున్నారో ఆ లింకప్ చేస్తే ఆ కనెక్షన్ వైజ్ అది సూపర్గా అనిపించింది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. స్టోరీ మెయిన్లీ చాలా బాగా రాసుకున్నారు, తీసుకెళ్లే విధానం కూడా సూపర్గా అనిపించింది, చాలా న్యాచురల్గా అనిపించింది. మూవీ ఎక్కడ బోర్ ఫీల్ చేయలేదు. సాంగ్స్ ఏం పెద్దగా లేవు గైస్ మూవీలో, స్టోరీయే వెళ్తూ ఉంటుంది, బట్ ఎక్కడ మనం బోర్ అయితే ఫీల్ చేయదు. పర్ఫార్మెన్స్ కూడా అందరి సూపర్గా అనిపిస్తాయి గైస్. అంటే ఒక్కొక్కరి స్టోరీ కూడా చాలా బాగా రాసుకున్నారు, అంటే ఎక్కువ ల్యాగ్ లేకుండా షార్ట్ అండ్ స్వీట్గా ప్రతి ఒక్కరి స్టోరీని మనకైతే చూపిస్తారు, అది చాలా బాగా అనిపించింది. మెయిన్ ఇంటర్వ్యూ ట్విస్ట్ మాత్రం సూపర్గా అనిపించింది గైస్. క్లైమాక్స్లో వచ్చి ఆ ట్విస్ట్ కానివ్వండి, ఆ చూపించే విధానం కానివ్వండి, అంటే పాయింట్ టు పాయింట్ లింకప్ చేసుకుంటూ అది కనెక్షన్ ఎలా అయితే వాళ్ళకి చూపిస్తారో, వాళ్ళందరికీ ఎట్లాంటి అంటే మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అది మనకి క్లైమాక్స్లో చూపిస్తారు, సూపర్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు గైస్. ఎమోషన్గా కూడా అనిపిస్తుంది మూవీ, ఎంటర్టైనింగ్గా కూడా అనిపిస్తుంది, ఎంగేజ్ థ్రిల్ కూడా చేస్తుంది గైస్. మూవీ సూపర్గా అనిపిస్తుంది, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. రేపు ఉదయం 10 గంటలు మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 5కి 4 గైస్. నాకు పర్సనల్ మూవీ నచ్చింది, నాకైతే థరోలీ ఎంజాయ్ చేస్తాను, ఎక్కడ బోర్ అయితే ఫీల్ చేయలేదు, నాకైతే సూపర్గా అనిపించింది. సాంగ్స్ లేవు అంతే తప్ప మూవీ అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు గైస్, సూపర్గా అనిపిస్తుంది. చాలా బాగా తీసుకెళ్లారు మూవీని, చాలా బాగా డెలివరీ చేశారు. నాకైతే ఒక మంచి మూవీ చూసేంత ఫీల్ అయితే వస్తుంది. ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీని ఎంచుకున్నారు, అది తీసుకెళ్లే విధానం కూడా చాలా బాగా అనిపించింది. మెయిన్లీ క్లైమాక్స్లో చాలా లింకప్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా చూపించారు. అంటే ఎక్కడ మనకి ఇంత చిన్న మిస్ఫైర్ అయిన స్టోరీలో మనకి కనెక్ట్ అవ్వం, కానీ అది చూపించే విధానం మాత్రం చాలా బాగా తీసుకెళ్లారు. మూవీ హైలీ రికమెండ్ చేస్తాను. ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, వాచ్ చేయండి గైస్. ఓకే, రేపు పొద్దున్న 10 గంటలకి మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.